రాంబాబు గారు చూస్తున్నారు కదా. రాంబాబు గారు రపా రపా అని ఫ్లెక్సీలు కొన్ని వెలిశాయి. అదేవిధంగా సీఎం అంటూ కొన్ని నినాదాలు. ఆయన వస్తుంది ఓ బహిరంగ సభ కాదు, లేకపోతే ప్రజలను ఉద్దేశించి ఏదన్నా ఒక ఉద్యమానికి పిలుపునిచ్చి కాదు, తాను ఎదుర్కొంటున్నటువంటి కేసులు, అక్రమాస్తుల కేసులు, గతంలో ఆ కేసుల నేపథ్యంలో 16 నెలల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఆ కేసులకు సంబంధించినటువంటి అంశం మీద ఆయన మళ్ళీ కోర్టుకు వచ్చారు. సో ఇవి అవసరమా ఈ తరుణంలో? మీరు అవసరమా అవసరం కాదా అనే దానికి ఎవరు సమాధానం చెప్తారు? నేనైతే పెట్టను. ఓకే, ఎవరో పెడితే దానికి మనం ఏం చేస్తాం? ఈజ్ ఎ మాస్ లీడర్, గుర్తుపెట్టుకోండి. ఒక ప్రజా బలమున్న మాస్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. నేనైతే ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టకూడదు అంటాను, ఇలాంటి రఫా అనేవి కూడా పెట్టకూడదు అంటాను. నా అభిప్రాయం. ఒక మాస్ లోకి వెళ్ళిన తర్వాత, జనంలోకి వెళ్ళిన తర్వాత ఎవడో ఏదో చేస్తుంటాడు, దానికి ఏం చేస్తాం మనం? అదేమన్నా కంట్రోల్ చేసుకునేటటువంటి ఆర్గనైజ్ చేసేది అయితే తప్పు. బహిరంగ సభ పెట్టుకుని అందరూ మా గుంటూరులో ఎక్కడ బహిరంగ సభ పెట్టుకుని మేము మా ఫోటోలు వేసి రఫా అని రాస్తే తప్పు. ఎవడో ఏదో తెలుగుదేశం మీద కోపంతోనో లేకపోతే మరొక దానితోనో వాడు పెట్టాడంటే దానికి ఎవరిని బలి చేస్తారు, ఎవరిని అడుగుతారు? ఇది ఒక మాస్ గా వచ్చినటువంటి విషయం. ఇది కోర్టుకు వెళుతున్నటువంటి సందర్భంలో మీడియా దృష్టిలో పట్టడానికో, మీడియాని క్యాచ్ చేయడానికో రకరకాల డైలాగులు పెట్టుకుని రకరకాల మనుషులు దానిలో ప్రవర్తిస్తున్నారు. దానికి హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ చెప్పండి, నాకు అర్థం కాల. సో వైసీపీకి దానికి అంశం మీద, ఆ ఎపిసోడ్ మీద మీకు సంబంధం లేదంటారు? సంబంధం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఎపిసోడ్ కి బాధ్యత మాది కాదు. పెట్టినవాడు వైసీపీ వాడు కావచ్చు, ఇన్మిచ్యూడ్ ఫెలో కావచ్చు, రకరకాల కార్యకర్తలు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. కొంతమంది ఆవేశపరులు ఉంటారు, కొంతమంది స్లోగా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఆలోచన పరులు ఉంటారు, కొంతమంది ఆలోచన లేని వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం మీద కక్ష పెట్టిన వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు రోపలేసినటువంటి వాడు ఉంటాడు. ఇట్లా చాలా రకరకాల మంది ఉంటారు. కాబట్టి ఏది ఎలా జరుగుతుంది అనేది ఇట్ ఈస్ నాట్ ఆర్గనైజ్డ్ బై వైఎస్ఆర్సీపీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బేగంపేట విమానాశ్రయంలో దిగి నాంపల్లి కోర్టుకు వస్తున్నటువంటి తరుణంలో మేము ఏ విధమైన ఆర్గనైజేషన్ చేయలేదు. ఆటోమేటిక్ గా మాస్ వచ్చారు.